ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. అంటే మనం ఏదైతే యోచన చేస్తున్నామో అది స్థిరపరచబడుతుందంట. మరి ముఖ్యంగా మన మార్గం మీద ఆయన వెలుగు ప్రకాశింపచేస్తాను అంటున్నాడు. ఎందుకు అంటే మనం ముందుగా ఏం చేస్తాం, ఆయనకు ప్రార్థన చేస్తాం. మనం ఆయనకు ప్రార్థన చేయగా అప్పుడు అంటే మనం ప్రార్థన చేయకుండా ఏది కూడా అన్ని విషయాల్లో మనం దేవుడి దగ్గర అస్సలు పొందుకోలేమండి. శక్తి చేత, మానవ శక్తి ద్వారా ఏదన్నా మనం అంటే మనం కొన్ని కష్టపడ్డాము, అందుకే నేను ఇవన్నీ నాకు ఉన్నాయని అనుకుంటారు. కానీ దేవుణ్ణి మనం ప్రార్థన చేసి యోచించి, అంటే మనం మనకి ఇది కావాలని అడుగుతూ ఉంటాం కదా, అలా యోచన చెయ్యగా దేవా నాకు స్థితిగతుల్లో మార్పును దయచేవా, నా కుటుంబంలో స్థితిగతులు మార్పు దయచేవా, ఎన్నో ఉన్నాయి, నాకు ఎక్కడ సహాయం అందట్లేదు, నాకు నీ సహాయం దయచేవా అని యోచన చేసి మనం అడిగామనుకోండి, దేవుడు ఎంతగో మనల్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. ఆమె నీ మార్గం మీద వెలుగు ప్రకాశించునంటే ఏంటి, మనం వెళ్ళే మార్గాల్లో చక్కగా వెళ్తుందనుకోండి, మనం చక్కగా క్షేమంగా వెళ్ళిపోతాం. అదే కనుక అంటే గుంటలో ఏమన్నా ఉండి అక్కడ వెలుతురు లేదనుకోండి, అసలు మనకు అవన్నీ ఏమీ తెలియదు కాబట్టి, ఆ గుంటలు ఆ వెలుగు లేదు కాబట్టి మనం పడిపోవచ్చు. కానీ దేవుడు వెలుగు ప్రకాశింపచేసినప్పుడు మార్గం మీద మనం ఎక్కడన్నా పడిపోతామా? అవి ఎటువంటి కష్టమైనా సరే మనం ఏ రకంగా కూడా యోచన చేసి అడుగుతున్నాం కదా, దేవా నా స్థితిగతుల్లో మార్పును దయచేవా, నా కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో కూడా మార్పును దయచేవా. మార్పు లేకుండా ఎంతో ఇదిగా జీవిస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో కూడా అంటే చెడు బానిసత్వం కలిగి చెడు వ్యసనాలకి ఇదయ్యి వాళ్ళలో కూడా ఎంతో ఆ బానిసత్వం సంపూర్ణ విడుదలనివ్వా అని చెప్పి మనం ఎప్పుడు ఆలోచిస్తాం కదండి. యోచన అంటే మనం అడుగుతూనే ఉంటాం కదా దేవుడి దగ్గర. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడంటే, నువ్వు యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును. కుటుంబంలో మార్పులు ఎంతో మంది అంటే మనం ప్రతి విషయాల్లో కూడా ఏ ఒక్కరైనా సరే కుటుంబంలో మనం మార్పు అనేది కోరుకుంటూనే ఉంటామండి. కుటుంబంలో మార్పు అంటే అది ఆర్థిక స్థితిగతుల్లోన, మనుషుల్లో మార్పు అంటే వాళ్ళు వెళ్తున్న మార్గము సరిగ్గా లేనప్పుడు, వాళ్ళ అంటే మార్గం అంటే ఏంటి, అక్కడ వాళ్ళు వెళ్తున్న ఆలోచనలు విధానం సరిగ్గా లేనప్పుడు, వాళ్ళు చేస్తున్న పనులు అంటే వాళ్ళు చెడు వ్యసనాలకు బానిసత్వం అయి ఉన్నప్పుడు మనం అసలు చాలా చింతిస్తూ ఉంటాం కదా. అప్పుడు యోచన చేస్తూ ఉంటాం, అబ్బా వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో అని. కానీ మన దేవుడు గొప్పవాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట, నువ్వు ఏదైతే యోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడబోతుంది. ఆమె నీ మార్గం మీద కూడా వెలుగు ప్రకాశిస్తాను అంటున్నాడు. మనం ఏ రకంగా అయితే మన మార్గాల్లో వెళ్తున్నామో అన్ని విషయాల్లో కూడా ఆయన వెలుగు ప్రకాశింపచేస్తాను అన్నప్పుడు అప్పుడు మనం పడిపోతామా? ఎక్కడా పడిపోము. ఏ స్థితిగతుల్లో కూడా మనం వెళ్తున్న మార్గం ఆయన వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఎక్కడా కూడా మనం దేనికి కూడా పడిపోయే స్థితిలో మనం ఉండమండి. అది అన్ని విషయాల్లో కూడా, కుటుంబంలో అన్ని విషయాల్లో కూడా, వ్యాపారంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సెలవిస్తున్న మాట, ఆయన మన యోచన చేసింది స్థిరపరుస్తానంటున్నాడు. మన మార్గాల మీద ఆయన వెలుగు ఉంచుతానంటున్నాడు. దేవుని వెలుగే మనమైతే ఉండగా మనం ఎక్కడా కూడా దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం ప్రకారం కూడా మనం అందరం ఏదైతే యోచన చేసి దేవుణ్ణి అడుగుతున్నామో, కుటుంబంలో స్థితిగతుల, ఉద్యోగంలో మార్పుల, మరి ముఖ్యంగా కుటుంబంలో అంటే సభ్యుల్లో మరింతగా మార్పు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనం యోచన చేసి అడుగుతున్నాం కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఆయన స్థిరపరచబడి ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా మనకి ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేసి ఉన్నాడు. ఆమెను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా అయ్యా మేము ఏదైతే యోచన చేసి అడుగుతున్నామో, ప్రార్థన పరంగా మమ్మల్ని ఆలకించే దేవుడు మేము కలిగి ఉన్నాం తండ్రి. అన్ని విషయాల్లో కూడా మేము ఏదైతే యోచన చేస్తున్నామో నీ చిత్తానుసారంలో ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా ఎటువంటి స్థితులు గుండా వెళ్తున్నారు, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, వాళ్ళు ఏ రకంగా మనుషుల్లో మార్ప అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్ప, ఆర్థిక స్థితిగతుల్లో మార్ప, కుటుంబంలో మార్ప, అన్ని విషయాల్లో కూడా నువ్వే మార్పు దయచేసేవాడు తండ్రి. మా ఆలోచన యావత్తూ కూడా మమ్మల్ని సఫలపరిచి దేవుడు మేము కలిగి ఉన్నాం, రూఢిగా నమ్ముచున్నాం. మేము ఏదైతే యోచించి నిన్ను అడుగుతున్నావు అది స్థిరపరుస్తానంటున్నావు. మా మార్గం మీద కూడా నువ్వు వెలుగు ప్రకాశింపజేస్తానన్నావు. ఇటు రీతిలో మా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా మేము ఏదైతే యోచన చేసి అడుగుతున్నామో అది ప్రతిదీ మా మేలు కొరకే నీ చిత్తానుసారంలో జవాబు దయచేయబడుగాక. నీ వెలుగు ప్రతి ఒక్కరిపై కూడా ప్రకాశింప చేయబడుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.